ఫ్రెండ్స్ మీలో చక్కెర పొంగలి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే చక్కెర పొంగలి ఫస్ట్ టైమ్ చేశాను. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ టేస్టీ అండ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ముందుగా మనమైతే బియ్యంలో కొంచెం పెసరపప్పునైతే యాడ్ చేసుకొని మనం కొంచెంసేపు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు అన్నంనైతే మనము స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. 60-70% మనమైతే రైస్ కుక్ అయిన తర్వాత మనమైతే ఒక కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మనం రైస్ అయితే మొత్తం కంప్లీట్‌గా కుక్ చేసుకోవాలనమాట. కంప్లీట్‌గా కుక్ అయిన తర్వాత మనం స్పూన్‌తో ఇలా కొంచెం స్మాష్ చేయండి. కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. మొత్తం కుక్ అయిన తర్వాత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత అయితే మనము రుచికి సరిపడా షుగర్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ రైస్‌కి అయితే హాఫ్ కప్ షుగర్‌ని యాడ్ చేశాను. చేసుకున్న తర్వాత కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకొని తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్లేదనమాట. తర్వాత కొంచెం గట్టి పడుతుంది. తర్వాత పాన్ అయితే పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అలాగే కాజును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొబ్బరి అలాగే కాజు 2 కలిపిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ లోకి అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పొంగల్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి నెయ్యితో తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.